సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి ఆత్మహత్యకు అత్తా బామ్మర్దిలే కారణమని ఆరోపించారు భర్త సురేందర్ రెడ్డి. సొంత వాళ్లే నమ్మించి మోసం చేశారన్నారు. ఆస్తి కోసమే కుటుంబాన్ని నాశనం చేశారన్నారు. మా అత్త పుష్పలత, బామ్మర్ది చిరంజీవి, ఆయన భార్యలే ఇదంతా చేశారన్నారు. విజయారెడ్డి చనిపోయిన బాధలో తానుంటే 25 రోజులకే తనను బెదిరించారన్నారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. ఒకవేళ తాను చనిపోతే ఆస్తి మొత్తం తన పేరెంట్స్ లేదా ట్రస్టుకు రాసిస్తానన్నారు సురేందర్ రెడ్డి. ఇక ఇప్పటికే విజయారెడ్డి పేరెంట్స్, తమ్ముడు, అతని భార్యపై మేడిపల్లి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చానంటున్న విజయారెడ్డి భర్తతో రిపోర్టర్ అజయ్ ఫేస్ టు ఫేస్. రెండు నెలల క్రితం హైదరాబాద్ చెర్లపల్లి రైల్వే ట్రాక్ పైన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతోని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమేరకు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు ఈ కేసు సంబంధించి ఒక కొత్త వాదన తెరపైకి వస్తుంది. అది కూడా భర్త సురేందర్ రెడ్డి తన అత్త, దాంతోపాటు బామ్మర్ది, ఆ బామ్మర్ది భార్య పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ నుండి తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే మేడిపల్లి పోలీసులను కూడా ఆశ్రయించి ఫిర్యాదు చేశారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. అసలు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించడానికి అంటే మెయిన్ రీజన్స్ ఏంటి? నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఒక 25 days తర్వాత ఇక్కడ వచ్చానండి. ఇక మా సొంత ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత 2-3 days తర్వాత నేను మా అత్తయ్యని కూర్చోబెట్టుకుని, అత్తయ్య మీరు డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లారు కదా, అవి ఇవ్వండి, నేను లీగల్గా అప్లై చేసుకుంటాను అని చెప్పాను. అప్పుడు మా అత్తయ్య ఏమన్నదంటే, ఆ డాక్యుమెంట్స్ కావాలి అంటే నేను పోయి బొమ్మడితోటి సెటిల్ చేసుకోవాలన్న. సెటిల్మెంట్ ఏందమ్మా అని అడిగాను. అంటే 70 లక్షలు నాకు ఇవ్వాలి, ఇస్తేనే డాక్యుమెంట్ ఇస్తానని చెప్తున్నాడు బొమ్మడిది అన్న. 70 లక్షలు నేనెందుకు ఇవ్వాలమ్మా మీకు? నా గోల్డ్ మీ దగ్గరనే ఉంది, నా డబ్బులు మీ దగ్గరనే ఉన్నాయి, నా డాక్యుమెంట్లు మీ దగ్గరనే ఉన్నాయి, మీరు నాకేమి ఇవ్వలే కదా, నేను సెటిల్మెంట్ ఎందుకు చేయాలి అన్నాను. అని నేను సెటిల్మెంట్ అన్న వరకు నేను షాక్లో ఉన్నాను. ఏంది ఇలా ఇప్పటిదాకా 18 సంవత్సరాల మధ్య కలిసి ఉన్నాం, ఈ రోజు డబ్బు కోసం వీళ్ళు ఇలా మాట్లాడుతారని 10 నిమిషాలు నేను సైలెంట్గా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మళ్ళీ అడిగింది, నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆస్తంత వరదకి. మళ్ళీ నాకు అర్థం కాలేదు. అరే చనిపోయిన నా చావు ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నారు మీరు? నేను అన్నాను, అప్పుడే నేను బతికే ఉన్నా కదా, ఇప్పుడు బతుకున్నప్పుడు నువ్వు చచ్చిపోతావు, చచ్చిపోయినాక ఇదంతా ఊరికని ఎట్లా అడుగుతావు? అమ్మా నువ్వు అడిగినందుకన్నా నేను ఒకవేళ చచ్చిపోతే ఉన్న ఆస్తిలో మా నాన్నకు మా అమ్మకు సగభాగం, ఇంకా సగభాగం ఉంటే ఒక ట్రస్ట్ కన్నా ఒక అనాథాశ్రమం కన్నా రాసి చేసిపోతాను, ఎవరికి ₹1 ఇయ్యను అనేసి అన్న వరకు కోపంగా వెళ్ళిపోయింది లోపలికి. నేను అప్పుడే అనుకున్నాను, అరే నన్ను ఈ క్వశ్చన్ ఎందుకు వేశారు వీళ్ళు? అప్పటిదాకా వీళ్ళ మీద డౌటే లేదు, అసలు డౌట్ రానియలే వీళ్ళు. అప్పుడు నాకు క్రాస్ చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అసలు ఏం జరిగింది, ఫస్ట్ రోజు నుంచి ఏం జరిగింది. ఫస్ట్ రోజు ఏమైంది, నేను అక్కడి నుంచి దుబాయ్ నుంచి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఇక్కడనే దహనం చేయాలని. వాళ్ళకు మైండ్లో వేరే పెట్టుకొని బీబీనగర్ పంపించేశారు. బీబీనగర్ పంపించి 3 గంటలు ఏడు ఉండి అన్ని బంగారం, డబ్బులు, విలువైన వస్తువులు అన్నీ తీసుకెళ్లారు. మా వైఫ్ ఏదైనా సూసైడ్ నోట్ రాసిందో ఏదో ఉంటుంది, అదన్నీ చెక్ చేశారు. చెక్ చేసి మొత్తం తీసుకున్న తర్వాత మా వైఫ్ మా బెడ్రూమ్లో కిటికీలో ఇన్ని కాలిన పేపర్లు ఉన్నాయి. అంటే వీళ్ళు 3 గంటల సేపు ఉండి ఉన్న ఏదన్నా ఎవిడెన్స్ కూడా తలగబెట్టారా, అదొక చిన్న డౌట్. అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది డౌట్. ఇక తర్వాత మళ్ళీ కింద వాళ్ళు అడిగాను, ఏం జరిగిందమ్మా ఆ రోజు? నేనేంటంటే నువ్వు చనిపోయిన తర్వాత ఎవరికి అన్నప్పుడు నేను క్రాస్ చెక్ చేయడం స్టార్ట్ చేశాను. కింద వాళ్ళు అడిగాను, ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు ఈమె 6:30 7 o'clock వెళ్తుంది. ఈమె రోజు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి నా ఇల్లుకు. అప్పుడు రోజు ఆమె తాళం వేసుకొని పోతుంది. వాళ్ళ కింద వాళ్ళకి ఏం చెప్పింది, అక్క మీద వండుకుంది. అంటే వీళ్ళకు 12:40కి చనిపోయింది, 4 గంటలకు వీళ్ళకి తెలిసింది, ఈమెకు 6 గంటలకు తెలిసి ఉంటుంది, 5 గంటల నుంచి 6 గంటలు తెలిసి ఉన్నాం గట్ట నువ్వెందుకు మీద అక్క వండుకుంది, నువ్వు తాళం వేయి అంటే రోజు నువ్వు వేసుకొస్తావు కదా తాళం. అంటే ఒక తాళం మా వైఫ్ దగ్గర ఉంటుంది, ఒక తాళం మా అత్తయ్య దగ్గర ఉంటుంది. ఒకవేళ పోలీసు వాళ్ళకి తాళం దొరికి ఇది ఓపెన్ చేస్తారేమో అని ఉద్దేశంతో, ఒక మైండ్లో ఒక ఉద్దేశంతో కింద కిరాయికున్న వాళ్ళకి చెప్పారు, నువ్వు ఒక తాళం వేసేయి మీద. ఆమె మీద తాళం వేసింది. తాళం వేసినాక ఒక 2 hours పోలీసులు వచ్చారు, విజయారెడ్డి చనిపోయింది. లేదు సార్, ఇప్పుడే అమ్మాయి చెప్పింది మీద వండుకుందని. అంటే నీకు అన్ని తెలిసి గిట్ట నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అంటే దీని ఇంకా ఏదో నడిపించావు. తర్వాత అదే రోజు బాడీస్ అక్కడ పోయిన తర్వాత వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత దహనం తెల్లారి February 1 రోజు 3 మనుషులు వచ్చారు ఇక్కడికి. ముగ్గురు మనుషులు ఈడ మా ఇంటికాడ ఉన్నారు. ఎందుకు?
రిలేషన్ అయితే ఫ్రెండ్స్ అయితే చనిపోయినప్పుడు దహనం కాడికి రావాలా. నువ్వు ఎందుకు రాలేడా, ముగ్గురు మనుషులు ఎందుకు పెట్టావు? అదే ముగ్గురు మనుషులు మళ్ళీ కింద కిరాయకున్న వాళ్ళకి ఫోన్ చేసి ముగ్గురు మనుషులు వస్తారు, ఆడ డోర్ పెట్టు, డోర్ తీయి అని చెప్తావు. నువ్వు చావులా ఉన్నావా, నువ్వు వీళ్ళని మెయింటైన్ చేస్తా అనుకున్నావా? ఓకే, ఆ ముగ్గురు మనుషులు ఎవరు? మా భార్యని ఏమైనా ప్రేరేపించిరా, ఉసగొల్పిరా, బెదిరించిరా? తెలియదు కదా. ఆ ముగ్గురు ఎవరు? ఇప్పుడు నీ రిలేషన్ అయితే కంపల్సరీ ఇంటికి రావాలి. అదొక చిన్న డౌట్ ఉంది. తర్వాత మా వైఫ్ గోల్డ్ తీసుకుంటుంది జిఆర్టీ జ్యువెలర్స్. ఆ గోల్డ్ తీసుకున్న కాడికి నేను వెళ్ళాను, అప్లికేషన్ పెట్టాను. పెట్టిన తర్వాత నీకు ఏ డౌట్ లేకుంటే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు చెప్తావు నువ్వు ఇవ్వద్దు పేపర్స్ అని? అంటే దీని ఇంకా ఏం జరుగుతుంది అసలు? నాకు ఏడు పోయినా ఒక షాకింగ్ లాగా ఉంది, ప్రతి మూమెంట్ దగ్గర షాకింగ్ లాగా ఉంది. అందుకే వాళ్ళ మీద డౌట్ ఉంది. డబ్బు కోసమే ఇంతగానం చేశారా, వీళ్ళు ఇంత చేశారా అనేది ప్రజలకు తెలవాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురిని విచారిస్తే అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఆ విధంగా చేసుకోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అనేది మొత్తం కూడా బయటపడుతుంది. అసలు ఆ రీజన్ కనుక్కునే దిశగా పోలీసులు కూడా ముందుకెళ్లాలి, ఆ విధంగా దర్యాప్తు చేయాలి అని ఒక రిక్వెస్ట్ విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చేస్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.